మాసం అంటేనే మనం కాస్త ఎక్కువ హడావిడి చేస్తాము. శుభ్రంగా ఇల్లు శుభ్రం చేసుకుంటాము, పూజా మందిరం శుభ్రం చేసుకుంటాము, అన్నీ రెడీగా పెట్టుకుంటాము. పైగా తెల్లారితే శ్రావణ మాసం ఆరంభమవుతుంది. తెల్లారితే మంగళగౌరి వ్రతం పండగ కూడా ఆరంభమవుతుందాయా. మరి అమావాస్య రోజున పూజా మందిరం శుభ్రం చేసుకోవచ్చా? చేసుకుంటే లక్ష్మీదేవి పోతుంది, దారిద్ర్యం పడుతుందని చెప్తున్నారు కదా. మీరు ఈ విధంగా మీనమేషాలు లెక్క పెడితే చేసుకోకూడదు అంటున్నారు. లక్ష్మి పోతుందట, దారిద్ర్యం పడుతుందట, ఇబ్బందులు వస్తాయంట. ఇలాంటి భయపడి ఇలాంటి ఆలోచనలు చేస్తే సరిగ్గా మీరు భయపడనివే జరుగుతాయండి, గుర్తుపెట్టుకోండి. మరి ఎలా చెయ్యాలి అంటే కైంకర్య భావనతోటి చెయ్యాలి. సేవా భావనతోటి నిర్వర్తించడం వల్ల ఫలితం అధికంగా ఉంటుంది. ఆ సేవ డైరెక్ట్ గా పరమాత్ముడికి చేరుతుంది. ఈ భయాలు అనుమానాలు ఉన్న చోట సేవ, ప్రేమ, భగవద్భక్తి ఇలాంటి భావనలు ఉండవు. గుర్తుపెట్టుకోండి, మీ భావనను అనుసరించే ఏదైనా సరే ఫలితం ఉంటుంది, ఏదైనా సరే జరుగుతుంది. మీరు చక్కగా ఏం చేయొచ్చు అంటే